వీళ్ళిద్దరూ కలిశారంటే రాహుకేతువులు కలిసినట్టే. ఎవరి జీవితం నాశనం చేయడానికో అసలే నా కూతురు వేరు కాపురం పెట్టబోతోంది. అమ్మ తల్లి, నా కూతురు జీవితానికి గ్రహణం పట్టకుండా చూడు తల్లి. దాన్ని చల్లగా కాపాడు తల్లి. కూర్చుంది చాలు గాని పద వెళదాం. ఏంటక్కా ఇవాళ కోళ్ళు వస్తుంది కదా, నీ మొహంలో సంతోషమే లేదు. వస్తే వస్తుందేమో, దాంట్లో నేను సంతోషపడ్డానికి ఏముంది? అదేమన్నా మాతో కలిసి ఉమ్మడిగా ఉండడానికి వస్తుందా? నా కొడుకుతో వేరే కాపురం వెలగబెట్టడానికి వస్తుంది. దానింట్లో అది పాలు పొంగించుకోవడానికి వస్తుంటే నాకెందుకు సంతోషం? గోపికి వేరే కాపురం పెట్టడం ఇష్టం లేకపోతే ఇది ఎలా సాధ్యమవుతుందక్కా? ఎందుకు ఒప్పుకున్నాడు? అసలు మీరెందుకు సరేనన్నారక్కా? నేనేం చేసేదక్కా? అంతా నా కర్మ. నేను ఒప్పుకోకపోతే నాది చెడ్డతనం అవుతుంది. నేనో గయ్యాళ్ళని నింద నా మీద వేస్తున్నారు. డబ్బు కోసం వాణ్ణి వేరే కాపురం పెట్టనివ్వడం లేదని అంటున్నారు. వేరే ఎవరో అనడం తర్వాత ముందా మాట వరలక్ష్మి అంటుంది. అందుకే నేను సరే అనాల్సి వచ్చింది. అంతేకాని నేను సంబరపడి సంతోషపడి తీసుకున్న నిర్ణయం కాదు. ఏడవలేక నవ్వినట్టుగా ఉంది, అందుకే సరే అన్నాను. బాధపడకక్కా, కన్నవారు బిడ్డల బాగు కోసం చెయ్యాల్సిందే. నిందనుకుంటే ఎలాగా? అనవసరంగా నువ్వు మాట పడటం దేనికి? అయినా ఆవిడ బిడ్డ జీవితం బాగుండాలని తీసుకున్న నిర్ణయమే కదక్కా. ఇది మరీ బాగుందక్కా. నువ్వు ఆ వరలక్ష్మిలాగే మాట్లాడుతున్నావే. ఆమె కూతురు జీవితం బాగుండకుండా నేనేమైనా నాశనం చేశానా? రాసి రంపాన పెట్టానా? ఆవిడ కూతురు నగలు తాకట్టు పెట్టానని అన్నదే 10 సార్లు అంది. అదేదో సామెత అన్నారు చూడు, పాడిందే పడరా పాసుపడ్డ దాసుడా అని. అలా ఉంది ఆవిడ వాలకం. పాడి పాడి నా మీదే నిందేసింది. అయినా ఆ నగలేమన్నా నేను నూరుకు తిన్నానా? నా కోసం కొదవ పెట్టానా? కుటుంబం కోసమేగా, దాని బాగు కోసమేగా. పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టుంది నా పని. ఇదంతా నా గ్రహచారమో ఆవిడ గారు వచ్చిన వేళా విశేషమో కానీ మొత్తం నాశనం అయిపోయింది. నువ్వు చెప్పక్క, నేనందరి ఎత్తల్లా అర్చన మీద అరిచానా? మరే గోల చేశానా? ఇబ్బంది పెట్టానా? నా కన్న కూతురులా చూసుకున్నాను. కానీ ఆ సంగతి ఆ వరలక్ష్మి అర్థం చేసుకోకుండా నన్ను సాధిస్తుంది. పైగా ఏముందో తెలుసా? నా ఇంట్లో ఉంటే అర్చన ప్రాణాలకి గ్యారంటీ లేదట, ప్రశాంతంగా ఉండలేదట, సుఖ సంతోషాలే ఉండవట. అందుకే దానితో వేరే కాపురం పెట్టిస్తుందంట. అయినా అక్క, నాకు తెలియక అడుగుతాను, వేరే కాపురం పెట్టగానే భోగభాగ్యాలు వస్తాయా? మహారాణి అయిపోతుందా? తన కూతుని వేరే కాపురం పెట్టిస్తే మహారాణిలా ఉంటుందని ఆ వరలక్ష్మి కరలు కంటుంది. ఆ కరలంత తేలిక నెరవేరవక్క. అక్క, ఏం జరుగుతుందో నేను చెప్తాను విను. నా కొడుకు వాడి సంపాదన ఎప్పట్లాగానే తెచ్చి నా చేతిలోనే పెడతాడు. వాడి ఖర్చులకి మళ్ళీ నన్నే అడిగి తీసుకుంటాడు. అంతే జరుగుతుంది. ఆ వరలక్ష్మి సలహా ఇచ్చిందంట, వేరే కాపురం పెట్టినా మా కుటుంబానికి ఇచ్చేది ఇవ్వండి అని. అయినా ఆవిడెవరక్క సలహా ఇవ్వడానికి? ఆవిడ చెబితే నా కొడుకు బిచ్చలేస్తాడా? వాళ్ళు వేరే కాపురం పెట్టినా నా ఖర్చులకి వాళ్ళు ఇవ్వడం కాదు, వాళ్ళ ఖర్చులకి నా దగ్గర చేయాల్సిందే. వాడు వేరే కాపురానికి ఒప్పుకుంది కూడా డబ్బులు కుటుంబం కోసం ఖర్చు చేయొచ్చు అంటేనే. వాడికి మేమంటే అంత ప్రేమ. నా కొడుకుని వేరే కాపురం పెట్టించి అటు దువ్వి ఇటు దువ్వి నైస్ గా ఐస్ చేసి డూడు బసవన్న అనిపించుకోవాలనుకుంటుందేమో. నా దగ్గర దానికి ఉప్పిగంతులేమీ సాగు. వాడికి మాయమాటలు చెప్పినా మందు మాకు పెట్టినా వాడి మనసు మాత్రం మారదు. అదే కాని జరిగితే వాణ్ణి వదలను, వాళ్ళని వదలను. అది కదక్క, వాడి మీద ఆధారపడి ఈ కుటుంబం ఉంది. పైగా 2 మనుషులు కూడా ఉన్నారు. ఒకడు ఉద్యోగం కోసం, మరొకటి చదువు కోసం. ఆ బరువేదో పూర్తవగానే వాళ్ళిద్దరికి పెళ్లిళ్ళు చేయాలి. ఈ బాధ్యతలన్నీ ఎవరు చూడాలి? ఇంటికి పెద్ద వాడేగా. ఇలా మేము వాడి నమ్ముకునుంటే దానికి మాయరోగం పుట్టి మమ్మల్ని విడదీస్తుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? సమయం రాని చాకిరేవి పెట్టి దాన్ని ఉతికి ఆరేస్తాను. కాపురం వేరే అయినా పెత్తనం మాత్రం నాదే. ఆ వరలక్ష్మి తనకు తాను ఏదో అనుకుంటుంది.
ఏనాడు కోపం అంటే ఎరగనివాడు చాచిపెట్టి దాని గో పగలగొట్టాడు. అప్పుడే మర్చిపోయినట్టుంది అది. వాడు నా మాట విని దాని కూతుర్ని చంపుతాడేమోనని భయం. అందుకే ఈ వేరే కాపురం ప్లాన్ అంతా. అదేదో వేరే కాపురం పెట్టించి అచ్చుక బుచ్చుకలాడి అల్లుడిని మంచి చేసుకోవాలనుకుంటుందేమో. అది ఎన్ని పిల్లి మొగ్గలేసినా వాడు నా బిడ్డ. నేను అర్చన గొంతు నలిపేయనంటే నలిపి చంపి పారేస్తాడు దాన్ని. నేనేం చెప్తే వాడు అదే చేస్తాడు. కూతురు గొంతే కాదు, దాని గొంతైనా నలిపారేమంటే నలిపారేస్తాడు. ఓసి ముదనష్టపుదానా. అత్తయ్య ఊరుకోండి అత్తయ్య. ఏంటి ఊరుకునేది? అది చూడవే ఎలా వాగుతోందో. మీరు కూర్చోండి అత్తయ్య. నా కూతుర్ని చంపుతానంటోంది, దాన్ని వదిలేస్తే ఎలా? మీ కోపం రావడం న్యాయమే అత్తయ్య. దాని మాటలు వింటుంటే నాకు కోపంగానే ఉంది. దాని గొంతు నిలిమి చంపేయాలనుంది. ప్లీజ్ అత్తయ్య, ఈ సమయంలో మనమే కాస్త వెనక్కి తగ్గుండడం మంచిది. అంటే ఏం లేదు, కూతుర్ని పంపాల్సొస్తుందని, నన్ను కొట్టి నోరు పారేసుకుందని మళ్ళీ ఆ భాగ్యం రచ్చరచ్చ చేస్తుందత్తయ్య. అప్పుడు మందే తప్పవుతుంది కదా. అది కూడా అర్చనకి సమస్య కూర్చుంటుంది. అందుకే మీరు కాసేపు ప్రశాంతంగా కూర్చోండి. వీళ్ళని ఊరికే వదిలేసి వెళ్ళిపోవడమేనా ఇక్కడి నుంచి? అర్చన్ని తీసుకెళ్ళడానికి మన ఇంటికి వస్తారు కదా, అప్పుడు దానికి సమాధానం అడుగుదాం అత్తయ్య. మీరిప్పుడు పదండి అత్తయ్య, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. లేవండి. అలాంటి ఆవిడే తన కొడుకుని రెచ్చగొట్టి ఏమైనా చేయొచ్చు, ఏ అఘాయిత్యానికైనా ఒడి కట్టొచ్చు. అందుకే వాళ్లకి అతనికి ఏ సంబంధం ఉండకూడదని, మాటా మంతి ఉండకూడదని అంటున్నాను. వాళ్ళు గుళ్ళో మాట్లాడుకుంది మామూలు విషయమా? ఆవిడ నిర్ణయం తీసుకుంది అంటే ఏదో ఒకటి చేసే తీరుతుంది. ఏంటే అమ్మతో కలిసి గుడికని వెళ్ళి లేనిపోనివన్నీ ఏమన్నా నూరిపోసావా? ఇది మరీ బాగుంది. ప్రతిదానికి మీరు నన్నే అంటారు. అయినా నూరిపోయాల్సిన అవసరం నాకే ఉంది? గుళ్ళో ఆ మాటలు వింటుంటే నాకే కోపం వచ్చింది. అలాంటిది అత్తయ్యకి రాదా? ఏ కన్నె తల్లైనా అలాంటి మాటలు విని ఊరికే ఊరుకోదు. అత్తయ్య గారు ఆవేశపడుతుంటే నేనే నచ్చ చెప్పి తీసుకొచ్చాను. లేకపోతే గుళ్ళో పెద్ద గొడవ జరుగుండేది. వరలక్ష్మి, నువ్వు చెప్పే మాటలన్నీ నిజమేనా, లేకపోతే ఏదన్నా కొత్త కథ కల్పించి చెబుతున్నావా? కన్న కూతురి క్షేమం కోరేదాన్ని. కథలు కాకరకాయలు నాకే అవసరం అండి. అయినా నేనేం చెప్పినా మీకు నమ్మకం ఉండదు. పరాయివాడ మాటకిచ్చే విలువ నా మాటకి ఎప్పుడిచ్చారు కనుక? నేను ప్రమాణం చేసి చెప్తున్నానండి, నేను చెప్పేది నిజం. కావాలంటే నా కొడుకు మీద ప్రమాణం చేసి చెప్తాను. ఎందుకమ్మా అంతంత మాటలంటావు? ఇంకేం మాట్లాడకు. నీ మాటలు నేను పూర్తిగా నమ్ముతాను, సరేనా? మా తమ్ముడి భార్య అలాంటి మాటలు మాట్లాడదని నేను సమర్థించను. ఆవిడ బుద్ధి నాకు తెలుసు కదా. నోటికి ఏదొస్తే అది బలబలా వాగుతుంది. ఆవిడ తరహానే అంతా. గోపి మీద ఆధారపడి బ్రతుకుతున్న కుటుంబం, అందుకే అలా అంటుంది. కానీ నిజంగా అలాంటి మనిషి కాదు. దానికి పిల్లలున్నారు. కాస్త ఆలోచించమ్మా. ఇంకా ఆలోచించడానికి ఏముందండి? మీకు బాగా తెలుసు కాబట్టి మీరు ఆ మాట అంటున్నారు. మా భయం మాది. ఆవిడ మాట కొడుకు జవదాటాడట. గొంతు నొక్కి చంపే అనగానే అలానే చేస్తాడట. పైగా అలాంటి మాటలో నదురు బెదురు లేకుండా గుళ్ళో అంది. ఇంకెలా ఆవిడ నమ్మడం? తన కొడుకు తన మాట మీరడనే భావనతో అలా అని ఉంటుంది. కాని అలాంటి రాక్షసత్వం భాగ్యంలో లేదమ్మా. అలాంటి ప్రమాదాలేం జరగవు. దానికి నేను గ్యారంటీ ఇస్తున్నానుగా. అన్నిటికీ నేను గ్యారంటీ అంటారేమిటండి? ఇంతవరకు అన్ని ఆవిడన్న ప్రకారమే జరిగాయి. మీ గ్యారంటీలన్నీ ఏమైపోయాయి? ఇక మీద కూడా అదే జరుగుతుంది. ఆవిడ మొండితనం అలాంటిది. పెత్తనం మొత్తం ఆవిడదే అయినప్పుడు ఇక వేరు కాపురం పెట్టి ప్రయోజనం ఏమిటి? ఏడ్చి పేరు పెట్టించుకున్నట్టు. తిని పడుకోవడానికి అయితే వేరే ఇల్లెందుకు అద్దె దండగా? నా కూతురు సంతోషంగా కాపురం చెయ్యాలి. అలా చెయ్యాలంటే వాళ్లతో వీళ్ళకి పూర్తిగా సంబంధాలు తెగిపోవాలి, అంతే.
అలా అయితేనే అర్చన సుఖపడుతుంది. మీరు దీనికి సరే అనండి. మీ వెంట ఇప్పుడే దాన్ని పంపించేస్తాను. లేకపోతే మీరు వెళ్ళండి. అది జీవితాంతం ఇక్కడే ఉంటుంది. నా కూతురు నాకేం బరువు కాదు. ఏంటి బావగారు మీరేం మాట్లాడరే? మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి. నేను చెప్పడానికి ఏముంది బావగారు? అర్చన వరలక్ష్మికి మాత్రమే కూతురు కాదు కదా, నాకు కూతురే. మీ మరదలు గుళ్ళో అన్న మాటలు విన్నాక నాకు కాస్త భయంగానే ఉందండి. దాని జీవితం సంతోషంగా సాగాలంటే వరలక్ష్మి చెప్పేది కరెక్టేనని నాకు అనిపిస్తుంది. ఇలా అని నేను పూర్తిగా సంతోషంగా అనడం లేదు. కాస్త బాధగా ఉన్నా అనక తప్పటం లేదు. ఈ పరిస్థితుల్లో అది మీ తమ్ముడింటికి వెళ్ళినా మళ్లీ గొడవలే వస్తాయి. అలాగని మీ వాళ్ళని తక్కువ చేస్తున్నానని, తప్పుగా మాట్లాడుతున్నానని అనుకోకండి. మళ్లీ మళ్లీ గొడవలు రావటం, అది తిరిగి రావటం వద్దు. బహుశా ఈ కండిషన్ అల్లుడు గారు ఒప్పుకోరనే భావిస్తున్నాను. నాకు తెలిసి ఏ నిర్ణయం అయినా అర్చన అల్లుడు గారు కలిసి తీసుకోవడమే మంచిది. మీరు నచ్చజెప్పే విధంగా మీరు నచ్చజెప్పండి. ఆ తర్వాత ఆలోచిద్దాం. ఇంకా ఈ విషయం నా చేతిలో లేదు. నేనేం చెప్పలేను. మీరు చెప్పాల్సింది చెప్పారు. వాడితో ఈ విషయం చెప్పడం కష్టమండి. ఇంతకుముందు వేరే కాపురం విషయం అందరికీ చెప్పాను, గోపీకి తప్ప. వాడితో నేను నేరుగా చెప్పలేకపోయా. వాళ్లతో చెప్పి వాడికి చెప్పమని చెప్పా. వాళ్లే వాడికి నచ్చజెప్పారు. అలాంటిది నువ్వు మీ వాళ్లతో సంబంధాలు తెంచుకుంటేనే అర్చన కాపురానికి వస్తుందని ఎలా చెప్పగలను? మావయ్య గారు, మీరే అలా అంటే ఎలా? ముందోసారి బావగారితో మాట్లాడి చూడండి. ఖచ్చితంగా ఆయన మీ మాట వింటారని నా నమ్మకం. అత్తయ్య గారు అలాంటి మాటలు అన్నాక అర్చనను పంపటానికి వెనకడుగు వేస్తున్నాం. కాస్త అర్థం చేసుకోండి. మీకు మీ అబ్బాయి జీవితం ఎంత ముఖ్యమో మాకు మా అర్చన జీవితం అంతే. కరెక్టేనయ్యా, ఎవరినీ తప్పుపట్టలేవు. ఎవరి ప్రేమలు వాళ్ళవి. ఈ ప్రేమలే గొడవలకు కారణమవుతున్నాయి. అయినా ఈ కండిషన్కి వాళ్ళు ఒప్పుకుంటారనే నమ్మకం లేదు. నమ్మకం లేని విషయాల మీద చర్చలు దేనికి? అలా అనకండి. మీ వల్ల అవుతుంది. మీరు సాధించగలరనే నమ్మకం మాకుంది. సరే, నేను చేయగలిగిన ప్రయత్నం ఏదో నేను చేస్తాను. రేపు కాకపోతే మాత్రం నన్ను తప్పు పట్టకండి. వస్తా బాబు. సరే, వస్తాను బావగారు. ఎంత పొగరు కాకపోతే నువ్వు అలాంటి మాటలు మాట్లాడతావే? అరే ఆగు. ఆడవాళ్ల మీద చేయి చేసుకోవద్దని నీకెన్నిసార్లు చెప్పాలరా? చెబితే వినేవాళ్ళైతే చేయి చేసుకోవాల్సిన కర్మే ఉందన్నయ్య. నరకవయ్యా, నరకు. అప్పుడు కానీ నీకు తృప్తిగా ఉండదు. అదేదో చెప్పిందని నమ్మి నన్ను పొగరబోదని గంపగయ్యాలని అంటున్నావు. నేనేం చేశాను? ఏం చేసి సంసారాన్ని నాశనం చేశాను? అంటే వాళ్ళు చెప్పిందంత అబద్ధమా? అబద్ధమే. నన్ను ఇంటి నుంచి తన్ని తరివేయాలని దాని ప్లాను. నన్ను నలుగురిలో పలసన చేయాలని దాని ఆలోచన. నీలాంటి వాడికి పిచ్చెక్కేలా చేసి నన్ను కొట్టించాలని దాని కోరిక. ఓ బయలుదేరాడు పెద్ద మగాడు ఆడదాన్ని కొట్టడానికి. చిచ్చి, అవసరం ఈయపురాలు కొడుకు మీద ప్రమాణం చేసి చెబుతున్నానంది. నమ్మాలా వద్దా? నిజమే బావగారు అన్నాను. విన్నావనా? నేనన్నమాట నిజమే. ఏదో మాట వరుసగా అన్నాను. దానికి అలా చంపుతాను ఇలా చంపుతానని చిలవలు పొలవలు చేసి మరీ చెప్పింది. నన్ను ఇలా చావు కొడుతుంటే ఏంటి అని అడగడానికి నాకంటూ తోబుట్టులు ఎవరున్నారు? నేను పోయినా అయ్యో పోయింది అని ఏడ్చేవాళ్ళు ఎవరున్నారు? బావగారు, నేను చేసే తప్పల్లో ఒకటే, పెత్తనం నా చేతుల్లో ఉండాలనుకున్నాను అంతే. అది ఎందుకు అనాల్సి వచ్చింది?
సంపాదించేది గోపి ఒక్కడే కాబట్టి, వాడి సంపాదనతోనే ఈ కుటుంబం నడుస్తుంది కాబట్టి, వాడు తప్ప సంపాదించే వాళ్ళు ఎవరూ లేరు కనుక, వాడి మీద స్వతంత్రం నాకుంది కనుక అన్నాను. అందరి ఆలోచన కూడా అదే. కానీ చెడ్డ పేరు వచ్చేది మాత్రం నాకు ఒక్కదానికి. అవన్నిటిని నేనే భరిస్తున్నా చూడండి. అదంతా నా తలరాత, నా కర్మ.